ఇప్పుడు మీరు రైతులు ఇక్కడ సంబంధించి ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా? ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేశాడా చచ్చినోడు వాడు దుర్మార్గుడు. అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడు దినం చేసుకున్నాడు, అమ్ముకున్నాడా? రోడ్లు తవ్వాడా, తారు రోడ్లన్నీ. ఏంది ఆ సచ్చినోడు చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు అనుకోటానికి కూడా. ఏంది వాడి పాడే వచ్చేది? రాడు ఆ సచ్చినోడు రాడు. శౌచానం అయిపోద్ది. ఎవరిని బతకనీడు మనుషులు. అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్టా ఎందుకు? మా ఆస్తుల మీద ఎందుకు వాడు? మా ఆధార పుస్తకాల మీద వాడు బొమ్మెత్తే నేనంటే చెల్లేది ఎందుకు? వాడు మాది అమ్ముకోవటానికేగా వాడు. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అవ్వ తాతలని ప్రేమగా పిలుస్తాడు. వాడు జనం చెయ్యో వాడు అవ్వ తాత లేదేమి లేదు, ఏమి లేదు. అవన్నీ ఏం చేశాడు? ముసలోళ్ళు ముద్దులు పెట్టుకోవటము, పిల్లలు దౌడుకోవటము, అవన్నీ చేసి అన్ని భోగవేషాలు చేశాడు. అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు. ఈ ఏడు కూడా వాడే వస్తే మనం కూడా బతికే వాళ్ళం కాదు. మళ్ళీ వచ్చి అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు. ఈ పాటికి బయటికి నెట్టేవాడు, అన్ని రాసుకునేవాడు. ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా. లేదు ఈసారి నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్నా రాడమ్మా. నేను చెబుతున్నా కానీ నీకు రాసిస్తా. వాడు జలంలో రాడు. ఇక నేను చెప్పాను కదా రాసుకుని. చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది సరే వాడంత ఏమంటారు? ఎవరు అనరు. చంద్రబాబు ఏం బాలేదు, ఈ వంకలు ఎందుకు పెడుతున్నాడు? ఈడు మరి ఏమంటే చెడిపోయిన వాళ్ళు ఏమంటారు? మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు. అది వండిస్తారా? ఆయన ఏ లాభం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ అమరావతి రైతుల దగ్గరికి వచ్చి నాకు ఓటేయమ్మ అబ్బాయి సరే బాగా చేస్తానని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? చెప్పు తీసుకు కొడతా నేనైతే. వాడేమైనా కేసులు పెట్టుకొని చెప్పుతో కొట్టుతా వాడిని, కొడతా. మేమేమి అసలు నువ్వు రావద్దు అడగొద్దు, మేమేయమమ్మా. ఎవరు ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఎవరు చేసినట్టు? చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది. రైతులకేంది అందరికీ బాగుంది. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు? వాడు పాడి కట్టారా? ఏం చేశాడు? వాడు పొలాన్ని మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా, కట్ట సిమెంట్ వేసాడా? వాడు చేసిన 5 ఏళ్ళలో ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు? నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బటన్ నొక్కితే పథకాలు పట్టాయి. ఏం బట్టి వాడు తాడు వాడు అవ్వ తాతయ్యలు ఏమైపోయారని అడిగారు ఆయన. చచ్చినోడు పాడి కట్టి ఆ రోజు రైతు పిల్లలు కూడా సూత్రాలు ఉంటాయా అంది. రైతు పిల్లం ఏం చేస్తుంది? ఒకే సూత్రం ఒకే మొగుడుగా ఉంటుంది అంతే. మేము చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు, భరోసా ఇచ్చాం. రైతు మూసుకొని పడుకోమని ఇంటో ఏం చేశాడు? 14,000 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాడు రంగులకి. ఆయన రంగులకి మరి అన్ని బాగుండే ఎన్ని రంగులు తీసి వాడు వేసాడు. వేసి ఇన్ని లక్షలు ఇన్నేళ్ళని అన్నాడు. ఎవడేమన్నాడు అండి? దొంగ ఎందుకు ఇంకా ఆయనకి మిమ్మల్ని పంపించాడా నన్ను బొగుడుతాడని. చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల విషయాన్ని ఎలా ఉందంటారు? బాగుంది. చెప్పే పని లేదు, వంచన చేసే పని లేదు. అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచన చేయరు. రైతు అందరికి జమ అయిన అమౌంట్లు ఎంత వచ్చినాయి? 7,000 మునుపు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 7,000 పడలేదు. వచ్చాయా? ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన? ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. గతంలో ఎలా ఉంది? గతంలో న్యాయం జరిగింది రైతులకి? గతంలో న్యాయం లేదండి. ఈ రోడ్లు కానీ ఏం చేయలే. రోడ్లు ఎట్టున్నాయి. ఈ రోజు బాగున్నాయి. ఎవరి వల్ల బాగున్నాయి రోడ్లు? బాబు చంద్రబాబు గారి వల్ల. అవునా? ఇప్పుడు నెక్స్ట్ వైసీపీ వస్తుంది, మేము వస్తాం. ఎవరు చెబుతారు, మనం చెప్పలేము. వస్తుంది, మేము వస్తాము అని అంటారు. అన్నా లేదు ఇంకా సీన్. అన్నా ఆ సీన్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఏ జనం ఈ పనులన్నీ చూసి ఇప్పుడు పిల్లలు ఓడే డబ్బులు నలుగురుంటే 4 పడ్డాయి, ముగ్గురుంటే 3 పడ్డాయి, ఇద్దరుంటే 2 పడ్డాయి. ఆయన ఒక్కడికే వేసింది. జగన్ ఒకరికి వేసారు, చంద్రబాబు అందరికి వేసారు. లోకేష్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు వచ్చాయా? నిజంగానే వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతుగా? రైతుకు మేం చెప్పేది పరిపాలన బాగుందని మేము చెబుతాం, ఇంకేం లేదు. రైతులకైతే న్యాయం జరిగిందంటారా? రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ 6 అన్ని వదిలిపెట్టాడు, చేశారు అన్ని.
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, అందరి కడుపులు నిండుతాయి, అందరూ బాగుంటారు, అందరూ సరిగ్గా తింటారు. ఇంకెవరున్నా వాళ్ళగా చేయలేని కూడా చేయలేను. ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి, మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ల చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు, ముందేసి కూడా పెంచుతాడు వాడు. రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా. బాగనమాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా, ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటుకు చేరుకుంటా నమ్మకం ఉంది, అలా కూడా జరిగింది. ఇవాళ లేదు. నేను ఇందాకే వాట్సాప్లో చూసి విజయవాడలో ఒక అమ్మాయిని నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంటే ఆడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు. మరి ఆ ప్రభుత్వంలో ఒక్క అమ్మాయి చేశాడు జగన్. ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళని లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోపోయినా బయటికి వెళ్ళిన ఆడాళ్ళు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు జగన్ ఇచ్చాడు. ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి. ఒకవేళ అకృతంగా గెలిచిన అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టిద్ది. గొడ్డుగారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం. అసలు అందులో సమస్య లేదు. నేను పోయి ఆయన పరిపాలన అకృతంగా అట్టపోయి మా బోటి భోగు చేసి వెళ్ళా అందరిని కారాలు తలా కిలో కారం కొట్టుకుని వెళ్ళి తరిగి కొడతాం. అది మాత్రం పక్క. ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది. ఎందుకు మీకు నచ్చింది? కారణం ఉంటుంది కదా. కారణం అంటే ప్రజలు బాగా చేస్తున్నాడు కాబట్టి అన్ని చేస్తున్నాడు. అంతకాడికి ఇప్పుడు జనాలను బాగానే చూస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అది అన్ని పథకాలు వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. అసలు నాకు అర్థం కాదండి, అసలు గతంలో ఎందుకు నచ్చలేదు? ఎందుకు అసలు ఆయన చేసిన పనులు అట్లాంటివి ఎలాంటివి చేశాడంటే తెలియదు అందరికి. ఇంకా మేము చెప్పేదే ఉంది. తెలియదంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు అమరావతి సంబంధించిన రైతులు అందరూ చేస్తుంటే వాళ్ళని అందరినీ బాధ పెట్టడం, హింసించడం, అందరూ నోటుకొచ్చిన మాట్లాడడం ఇలాగ అన్నారు. మేము బాధపడ్డాం అప్పుడు. ఇప్పుడు బాధ లేదు. మహిళలందరూ ఇంకా తప్పదు, మేము ఇంకా బయటికి రావాల్సిందే, పోరాడాల్సిందే అని వచ్చారట. నిజమేనా? పోరాడాలని అప్పుడు వచ్చారు, అందరు బయటకు వెళ్ళారు పోడారు, అందరూ పోయారు, చేశారు. దేనికోసం అంటే ఆయన చేసిన అట్లా చేశాడు కాబట్టి, రాజధాని కోసం ఆయన చేశాడు ఆ పనులు కాబట్టి మాకు రావాలని చేశారు. మరి మీకు అన్నట్టుగానే మరి బాబు గారు వచ్చారు కదా, రాజధాని డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు గారి మీద? చేస్తారని నమ్మకం ఉంది. రైతులకి గత ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే రైతులందరికీ జమ అయినాయి 7,000 అంటున్నారు. వచ్చినాయి? రెండో విడత వచ్చినాయి అమ్మా, వచ్చినాయి. చాలా మందికి వచ్చినాయి. మా ఇంట్లో వచ్చినాయి. మొన్న పడ్డాయి అన్నాడు. రెండో విడత గత ప్రభుత్వంలో వైసీపీలో వచ్చాయా? రాలేదు. ఎందుకని అంటే ఆ ప్రభుత్వం తెలుసు కదమ్మా, ఇంకా ఎందుకనుకోవాలి? ఆయన ఎక్కడ చేశాడు, ఏం చేశాడు, ఆయన ఎలా వస్తాయి చెప్పు? ఆయన ఏం చేశాడు? రైతు భరోసా ఇచ్చి రైతులకు మేము భరోసా అయ్యాము, జగన్ అన్న భరోసా ఇచ్చాడని అన్నారు కదా. అవన్నీ ఉత్తమ మాటలమ్మా, ఇంకా అవన్నీ ఇప్పుడు చెప్పుకోకూడదు. లేదు అసలు అప్పుడేమి రాలేదు, ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాయి. చాలా బాగుంది. లేదమ్మా, చంద్రబాబు ప్రభుత్వం అసలు లోపం లేదు, చాలా బాగుంది. అందరూ బాగానే ఉందని చెప్తున్నారు. అంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తల్లకిందులై వెనకటి పరిస్థితి వచ్చింది. జగన్ గనక ఓటు వేసారు అంటే ఇవన్నీ చంద్రబాబు వస్తేనే బాగుంటుందమ్మా. మళ్ళీ చంద్రబాబు వస్తే చాలా బాగుంటుంది. రాలేదు అనుకో, ఇంకా ఏముంది, పోయినసారి ఏడ్చినట్టు అందరు ఏడుస్తారు కూర్చొని, అంతే. న్యాయం జరగాలంటే చంద్రబాబు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు? అన్ని విధాలమ్మా, సూపర్ 6లు అన్నీ అమలు చేశాడు కదా, అంతా చాలా బాగుంది. చంద్రబాబు చేసిన రైతు భరోసా ఇస్తున్నాడు, సూపర్ 6 అంతా అన్ని అందరికీ బాగుందిరా. బాగలేదు అనేవాళ్ళు చాలా తక్కువ అమ్మా. ఇక ఏదంటే కావాలని ఆయన మీద నిందలు వేయటమే కానీ ఏమి లేదు. రైతులందరికీ ఇప్పుడు 7,000 జమ అయినాయి కదా, అయినాయి అందరికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎలా ఉంది ప్రభుత్వం రైతుల విషయంలో? ప్రభుత్వం బాగుందమ్మా. మీద ఎలా ఉంది? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందమ్మా. ఎందుకు? గతంలో ఏమైంది? గతంలో ఇదిగా లేదు, ఇప్పుడు మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఇది ఈ పని ఇది ఇచ్చేది కూడా పడిపోతుంది. బాగుంది. ఇప్పుడు రైతులకు ఇప్పుడు రెండో విడత అకౌంట్ లో పడ్డాయి అంటున్నారు, నిజంగానే ఇప్పుడు అకౌంట్ లో వచ్చాయా? పడ్డాయా? ఫస్ట్ విడత కూడా వచ్చినాయా? మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో వచ్చాయా?
సో ఏది బాగుంది మీకు? రైతులకి మాకు రక్షణగా ఇది బాగుంది అనడానికి ఏ పరిపాలన బాగుంది? ఇదే బాగుంటుంది, తెలుగుదేశమే బాగుంది. ఎందుకని అంటున్నారు? ఎందుకంటే అన్ని బాగానే ఉండే పనులు జరుగుతున్నాయి. రోడ్లు అవి బాగు చేశారు, అన్ని చేస్తున్నారు, రోడ్లు కూడా అన్ని కాలాలు కడుతున్నారు, అన్ని బాగానే ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? బాగా మంచిగా చేస్తామని చెప్పుకోవటం. గత ప్రభుత్వం రైతులకు న్యాయం చేసిందా, ఈ ప్రభుత్వం న్యాయం చేసిందా? ఈ ప్రభుత్వం బాగుంటుందమ్మా కథనా, అంతే. ఎందుకనంటే దబ్బకన సాదర బాధ కాలకెత్తాడు ఆయన. రైతులు అయినా ఇప్పుడు కాలువలు ఏమండి నీళ్ళు రావట్లేదు, ఈయన పట్టించుకున్న పాపాన్ని పోవాలా జగన్ గారు. ఇప్పుడు మరి కాలువలు పట్టించుకున్న మరి నీళ్ళు పోలు వస్తున్నాయంటే రైతులు కొద్దిగా ఉపయోగపడుతుందిగా. ఎవరు? ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మరి ఆ కాలువలు బాగు చేసి మరి నీళ్ళు వదులుతుంది. మరి అంతే కదా. మరి మొన్నటి దాకా కాలువలు ఆడబడుచుకున్నాడు, నీళ్ళు లేవు కదా. వైసీపీలు ఏడున్నాయి, నీళ్ళు ఏడున్నాయి. 5 ఏళ్ళు నీళ్ళే లేకుండా పోయినాయి కాలువలో. మరి ఇప్పుడు మరి కాలువలు నడుతున్నాయి కదా. మన వాటర్ లేదు, పంట ఇప్పుడు మిరదాటి అలా ఆపేసాం. 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇదివరకు పొలం వేసేవాళ్ళం, నీళ్ళు ఆపేసాం. అసలు కాలువలు ఇటాచి వస్తున్నాయిలే. అయినాయి అమ్మా, టైంకే వచ్చినాయి. మరి అన్న మాటకు అన్నట్టుగానే మరి ఇస్తున్నట్టుగానే ఉందా? ఇస్తున్నాడు కదా మన చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఎప్పుడు ప్రభుత్వం బాగానే ఉంటుంది. ఇది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉండేది కదా పెద్దగా. ఏది పోయి వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాట్లాడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. వీటికి ఏముంటుంది, ఇప్పుడు ఏముంటుంది, మా శ్వాసలే కదా. ఏం జరిగింది వైసీపీలో? గతంలో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, పరిపాలన విధానం ఏం బాగుంది. గతంలో రోడ్లు వేయలేదు, మరి పోలవరం నాశనం చేశారు, రాజధాని నాశనం చేశారు. వాళ్లే దోసుకొని ఎక్కడ భూములు ఉన్నా ఆక్రమించుకొని దోసుకొని తింటండి. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు బాగానే ఉంది, అందరికీ బాగానే ఉంది, మాకే కాదు. ఏమో అన్ని పనులు బాగానే చేస్తున్నాడు కానీ అన్ని బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఆయనగా మళ్ళీ రావాలని ధన్యవాదాలు చెబుతున్నాం. మళ్ళీ ఇన్ కేసు ఒకవేళ జగన్ నెక్స్ట్ మేము ఖచ్చితంగా వస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. జగన్ వాళ్ళు చెప్పుకోవటమే, వాళ్ళు చెప్పుకోవడం వరకు. ఒకవేళ మీ ఫోన్ చెప్పుకోవడం వరకు ఒకవేళ వస్తే రాష్ట్రం ఏమవుతుంది? అసలు ఎందుకు వస్తారు, ఏ రకంగా వస్తారు, ఏ రకంగా వస్తారు చెప్పండి. ఇవాళ కూడా వాళ్ళు కచ్చపూర్వకంగా సాగిద్దాం అంటున్నాం. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పట్లే వాళ్ళు. మేము వస్తే వాళ్ళని తీసుకొచ్చి స్వతంత్రాల అవతల ఉండా తీసుకొచ్చి జైలు వేస్తాం అది ఇది అంటున్నారు. మేము ఈ పని చేస్తాం వస్తే మేము ఫస్ట్ ఫీట్లో పొరపాటు పడ్డాం, ఇవి వచ్చి ఈసారి బాగా చేస్తామని చెబితే ఏదన్నా కత్తి మార్పు వస్తుంది. అలా చెప్పట్లా, మళ్ళీ బెదిరింపులే. కాబట్టి లేదు ఇక జగన్కి లేదు, ఇక సీన్ ఛాన్స్ ఎవరు లేదు, అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు వస్తే ఎందుకు రావాలని అనుకుంటున్నారు? పరిపాలన బాగుంటుంది అంతే, పరిపాలన విధానం బాగుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకి ఎంతో భరోసా, రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్న రైతులు అంటున్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో 2 విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపి వేస్తున్నారు. మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా? ఇప్పుడు ఇప్పుడే కరెక్ట్ గా వస్తున్నాయి. గతంలో రాలేదా? రాలా. ఎందుకు? న్యాయంగా రాలేదు. చెప్పారు వచ్చాయని చెప్పటం వాళ్ళకి అంతే, జరగబాబట్టే ప్రజలందరూ ఈయన్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు. అదంతా అడివైసిపోయింది. మందడం అవి మొత్తం అడివేసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసినట్టు అడవిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడేగా. న్యాయం చెయ్యి నువ్వు, మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి. చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు. నేను ఇకరాంగురాలని 6,000 ఇస్తున్నాడు నెలకి. అట్లాగే నాయన, అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. పిల్లలు లేరమ్మా, ఇకరాంగురాలని ఎవరు లేరు, భర్త పోయాడు, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆయన ఇచ్చిన 6,000 మీరు గడవడానికి. ఒకవేళ చంద్రబాబు నాయుడు రాకుండా ఉంటే మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఆందోళనగా ఉండేది. 3,000 రూపాయలతో ఏమి జీవితం గడుతుంది? మరి రైతులకు న్యాయం చేశాను నేనేం జగన్ అంటున్నా కదా, ఇప్పుడు చంద్రబాబు చేశాడంటారా? చంద్రబాబే చేశాడమ్మా. చంద్రబాబు రావటం ఊళ్ళు మొత్తం బాగుపడ్డాయి, రోడ్లు పోతున్నారు, వంతెనలు పోతున్నారు, వంతెనలు కడుతున్నారు. మహా సంతోషం ఉంది. మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటది ప్రజలందరికి కూడా. లేకపోతే అంతా ఇదైపోద్ది. ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటది అంటారు? ఏమో భగవంతుడు తెలియాలి. ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా, రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు. జగన్ వస్తే ఎలా ఉంటది రాష్ట్రం? ఇక అల్లకల్లోలం అయిపోద్ది మళ్ళీ. ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం మీకు బాగా చేసింది అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు జగన్ చేశాడు. ఏం చేశాడు?
మాకేం ఉపయోగపడలేదు, మాకు ఉపయోగం ఏం పడలేదు. ఆయన దోసుకుంటాం, ఆయన తింటమే సరిపోయింది. మాకేమి ఇచ్చాడు, మమ్మల్ని ఏం రైతులకు అనేది ఏమి లేదు. ఆహా లేదు. ఇప్పుడు బాగుంది. సుఖీ బాగా చేస్తానే ఉన్నాడు, అన్నం ప్రకారంగా అన్ని అమలు చేస్తానే ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు. మరి ఉచిత బూసలు అన్నాడు, ఉచిత బూసలు ఇస్తున్నాడు. మరి ఇంకేం కావాలి? పడ్డాయి. ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి పెట్టుకుంటాం. ఇప్పుడు మందులని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చుకొని కట్టుకోవాలి కదా, ఏ బాధ లేదు కదా. ఇప్పుడు 7 ఏళ్ళు పడ్డాయి. ఆ 7 ఏళ్ళకి మందులు కొట్లో బంగారులాగా మందులు తెచ్చుకొని అప్పు లేకుండా తెచ్చుకొని పొలాలకు వేసుకున్నాం, పెట్టుబడులు పెట్టుకుంటాం. ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం, తాకట్లు పెట్టుకొని. ఆ బాధ లేకుండా పోయింది బాబు గారు వచ్చినాక. అస్సలకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన, బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు. అంత మంగళ అసలు ఇళ్లలోంచి బయటికి పోయటం తెలవాల. ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రాలు పెట్టిన కాంచి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలను బయటికి పోయి నేర్చుకుంటాం, ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము. మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో, మగవాళ్ళకన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా. ఎలా అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు, మాకు చెబుతున్నారు, చూస్తున్నాం, పోతున్నాము, అన్నీ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత రైతులకు సపోర్ట్ చేశారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి, ప్రజాపాలనకి ఇంకా రావాలి, ఇంకా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇంకా ఏకగ్రంగా ఎన్నుకోవాలి. మేము రావాలనే కోరుకుంటున్నాము. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మేము శూన్యం అయిపోతాం గ్యారెంటీగా. చేస్తే ఇప్పటికే అనారోగ్యాల పాలయ్యాము ఇంజక్షన్లు చేయించుకొని. అంటే అప్పుడు మేము పోతా ఉన్నాం భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో. మరి ఏం చేస్తే ఎంత బాగా అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటికీ బాగా పెట్టాడు. స్త్రీల గురించి ప్రతి ఒక్క డ్వాక్రాలు ఏంది అయ్యని అన్నీ బాగా పెట్టాడు. బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు, తాగొట్లు పెట్టి తెచ్చుకునే ఇది లేకుండా చేశాడు. బ్యాంకీ లేనిది ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ అన్ని సంబంధించిన ఆడవాళ్ళకే పెట్టాడు. ఆడవాళ్ళే మంగళ బాట ఏమంటున్నాడు, అడిగేయమంటున్నాడు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళనే ఏమంటున్నాడు మంగళ. స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు. వస్తాడు చంద్రబాబు నాయుడు ఏకగ్రహంగా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది? వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ గత గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కూడా అన్నారు కదా, ఇది శ్మశానం అని ఎడారని అన్నారు కదా. అంతకన్నా దారుణంగా తయారయ్యేది. ఏపీ నుంచి ఇంతకుముందు వలస కూలీలు వెళ్ళేవాళ్ళు, వలస రైతులు వెళ్ళేవాళ్ళు వేరే రాష్ట్రాలకి. ఉండుండే అది మాత్రం 100% గ్యారెంటీగా జరిగేది. ఒక 20-30% వలస రైతులు వేరే రాష్ట్రానికి వెళ్ళి వ్యవసాయం చేసే పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది గత గవర్నమెంట్ కనుక మళ్ళీ ఫామ్ అయి ఉంటే. నేను వైసీపీ గవర్నమెంట్కైనా ఇదే మాట చెబుతున్నాను, 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో అంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఏమి ఇచ్చిందో చెప్పండి. వాళ్ళని క్వశ్చన్ చేసుకోమనండి, నేను అన్నానని కాదు, వాళ్ళని క్వశ్చన్ చేసుకొని మాట్లాడమని చెప్పండి. గత గవర్నమెంట్ తైవాన్ ఇంజిన్లు కానీ, లేకపోతే మామూలుగా ఇరిగేషన్ వాటర్ సప్లిమెంటరీ కానీ, అలాగే ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే వ్యవసాయ ఎద్దుల ఎక్విప్మెంట్స్ కానీ, ఎస్సీ ఎస్టీలకి అయితే 90%, ఓసీకి బీసీకి అయితే 50% సబ్సిడీతో అందాయి. కనీసం 5 సంవత్సరాలు చూద్దామన్నా ఒక్క